మనకి నచ్చని వాళ్ళ గురించి మనం అతిగా ఆలోచించి అతిగా మాట్లాడకూడదు. భార్యాభర్తలే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మన దగ్గర బంధువులే కావచ్చు, సొంత వాళ్ళే కావచ్చు, రక్త సంబంధమే కావచ్చు, అది అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా దగ్గర వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఒక్కసారి వద్దు అని అనుకున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పడం, వాళ్ళ మీద నెగిటివ్గా చెప్పడం, ఇలాంటివి చేసి వాళ్ళని ఇంకా హైలైట్ చేశారనుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకుని విడిపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. కొత్త మనుషులు కదా, ఏదన్నా 4 మాటలు చెప్పేసరికి అమ్మో నిజమే అనుకుంటా వీళ్ళు చెప్పేదని అవతల వాళ్ళు కూడా నమ్మేసే పరిస్థితి. దానివల్ల మీకు ఏమన్నా రూపాయి లాభం ఉంటుందా? అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. నెక్స్ట్ చెయ్యాల్సిన పని ఏంటి? ఇంకా జరిగిపోయింది గతం గతః. ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి? మనం రేపు ఏం చేయాలి? రేపు మన జీవితం ఎలా ఉంటుంది? సంతోషంగా బతకాలని అంటే మనం ఏ దారిలో వెళ్ళాలి? ఇలాంటి విషయాలనే ఆలోచించుకోవాలి తప్ప పోయిన వాళ్ళ కోసం, చెడ్డ వాళ్ళ కోసం, మనల్ని వదిలేసి వెళ్ళిన వాళ్ళ కోసం, మనల్ని ఇష్టపడని వాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచించి మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకోవడం కరెక్ట్ అంటారా? చాలామంది చేసే తప్పు ఇదే. బంధువుల గురించి అయినా సరే, సొంత వాళ్ళ గురించి అయినా సరే, ఆస్తుల తగాదాలో అయినా సరే పదే పదే వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. దానివల్ల మనకు రూపాయి లాభం ఉండదు. సరికదా, మనం ఒక మాట అంటే అవతల వాళ్ళు ఇంకొకటి అన్నారని చెప్పేసి లేనిపోనివి కలుపుతాలు కల్పించి ఇంకా లేనిపోని గొడవలు పెట్టే పరిస్థితి. ఇంకా మనం వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల ఇంకా వాళ్ళని హైలైట్ చేసి జనాల దృష్టి అంతా వాళ్ళ మీదకి వెళ్ళేలాగా మనమే చేస్తున్నాం అని అనిపిస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. మీకు ఇష్టం లేని వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకండి. వాళ్ళ గురించి మీరు నోటుకొచ్చినట్టు అవతల వాళ్ళ దగ్గర మాట్లాడారనుకోండి, వాళ్ళు వెళ్ళి ఇంకో 4 మాటలు అంటించి మీ మధ్యన తగాదాలు పెట్టే పరిస్థితి. ఇంకా పెద్ద గొడవలు జరిగి అనవసరంగా లేనిపోని తగాదాలు అవుతాయి తప్ప అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమీ అర్థం చేసుకోరు, మీ గురించి ఏమీ మంచిగా మాట్లాడరు. భార్యాభర్తల మధ్య తగువైనా, బంధువుల మధ్య తగువైనా సరే మీకు ఒక్కసారి నచ్చలేదని అంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. అసలు వాళ్ళ గురించి మాట్లాడకండి. మీరు ఏ బంధువుల దగ్గర మీరు మాట్లాడినా ఆ విషయం వాళ్ళకి చేరిపోతుంది. దానివల్ల మీకు ఏమీ ఉపయోగం ఉండదు. సరికదా, ఇంకా బంధుత్వాలు అనేవి దూరం అయిపోతాయి. రేపు ఎవరు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఇప్పుడు జరిగిపోయిన దాన్ని మనం వెనక్కి తీసుకురావాలని అంటే తీసుకురాగలవా చెప్పండి? నువ్వు అప్పుడు అలా అన్నావు, నువ్వు ఇప్పుడు ఇలా అన్నావు, నువ్వు అప్పుడు అలా చేసావని వాళ్ళో 4 అని మనమో 4 అనడం వల్ల ఆ జరిగిపోయిన కాలాన్ని మనం వెనక్కి తీసుకురాగలవా? తీసుకురాలేం. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకొని ఏదో వాళ్ళకి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నట్టు చేసామనుకోండి, వాళ్ళకి ఇంకా కొమ్ములు ఎక్కువ వస్తాయి. ఓ పక్కన వాళ్ళంటే నచ్చదు, ఒక పక్కన వాళ్ళ గురించి తిడుతూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళని తలుచుకుంటూ ఉంటారు. ఏంటి అవసరం? కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, వాళ్ళు విడిపోయి ఎన్నో సంవత్సరాలు అయినా సరే వాళ్ళ గురించి తలుచుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ తీపి జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారా? ఎక్కడెక్కడ ఏముందా అని చెప్పేసి ఏరి మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నవ్వొస్తూ ఉంటుంది. వీళ్ళు వదిలేసిన వాళ్ళని పాపం మర్చిపోలేకపోతున్నట్టున్నారు. వాళ్ళు చేసిన చెడు పనులు, వాళ్ళన్న చెడు మాటలు, వీటిని మాత్రమే తీసుకుని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళలో ఎక్కడో ఒక చోట మంచి అనేది ఉంటుంది కదా, ఆ మంచిని ఎందుకు చెప్పట్లేదా అని ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు నీకు ఇష్టం లేనప్పుడు, వాళ్ళ మొహం చూడడమే అసహ్యం అన్నప్పుడు, వాళ్ళతో కలిసి ఉండడం నీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? అనవసరం కదా. భార్యాభర్తలైనా సరే, మీ సొంత వాళ్ళైనా సరే, మీ స్నేహితులైనా సరే, బంధువులైనా సరే, మీకు నచ్చలేదని అంటే ఇంకా వాళ్ళ పేరు ఎత్తకండి, వాళ్ళ గొడవ ఎత్తకండి, వాళ్ళ ఊసు కూడా తీయకండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నచ్చని వాళ్ళ గురించే మాట్లాడతారు, నచ్చిన వాళ్ళ గురించి గొప్పగా మాత్రం చెప్పరు. కొంతమంది ఉంటారు మనకి ఎంతో సాయం చేసి చక్కగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఆదుకొని మనల్ని ఓదార్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పరు. చెడు పనులు చేసిన వాళ్ళనే పదే పదే తలుచుకుని వాళ్ళనే హైలైట్ చేస్తూ ఉంటారు. ఏ గొప్ప పనులు చేసిన వాళ్ళని, మీ కష్టంలో ఆదుకున్న వాళ్ళ గురించి మీరు గొప్పగా చెప్తే ఎంత సంతోషపడతారు అవతల వాళ్ళు కూడా. పనికి మాలిన వాళ్ళ కోసం, పనికిరాని వాళ్ళ కోసం, మీరు వద్దు అని అనుకున్న వాళ్ళ కోసం ఓ అని వాళ్ళ గురించి వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, అప్పుడు ఇలా అన్నారు, అప్పుడు ఇలా అన్నారని వాళ్ళని హైలైట్ చేసామనుకోండి, అంతకంటే దరిద్రపాన్ని ఇంకోటి ఏమన్నా ఉంటుందా? మన విలువైన సమయాన్ని అలాంటి చెడ్డ వాళ్ళ కోసం కేటాయిస్తున్నామని మీరు ఎందుకు గుర్తించరు? మీ సమయాన్ని చక్కగా మంచి పనుల కోసం ఉపయోగించుకోండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. మనకి మంచి చేసిన వాళ్ళ గురించి మనం ఎంత చక్కగా మాట్లాడుకోవాలి. ఇంకా అయిపోయిన గొడవల గురించి, చెడ్డ వాళ్ళ గురించి పెంట మీద రాయేస్తే మొహానికి చెందుతుందని ఒక సామెత అంటూ ఉంటారు చూసారా? అలాగా మీరు ఎన్ని మాటలు అన్నా సరే అవతల వాళ్ళు కూడా వచ్చి ఇంకో 4 మాటలు అంటారు. ఎందుకు అనడం, ఎందుకు అనిపించుకోవడం, ఎందుకు బాధలు పడడం, ఎందుకు? అలాంటి వాళ్ళని హైలైట్ చేయడం అవసరమా?
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనలో ఉన్న ఆడవాళ్ళే వాళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఏదో ఒకటి ఆస్తుల తగాదాల్లో కావచ్చు, కుటుంబ తగాదాల్లో కావచ్చు, ఏదో ఒకటి బాధ పెట్టారనుకోండి, వాళ్ళ గురించి పోయి వేరే వాళ్ళ దగ్గర చెప్పడము, పక్కింటి వాళ్ళ దగ్గర చెప్పడం, దగ్గర వాళ్ళ దగ్గర చెప్పడం, ఇలా ఏదైనా టాపిక్ వచ్చిందనంటే గంటలు గంటలు ఫోనుల్లో మాట్లాడడం. మన ఆడవాళ్ళు చాలామంది ఇలాగే చేస్తుంటారు. అంత సమయాన్ని అలాంటి దరిద్రుల కోసం మీరు కేటాయించకండి. మీకున్న విలువైన సమయాన్ని మీ పనుల కోసం, మీ సొంత వాళ్ళ కోసం, మీకు మంచి చేసిన వాళ్ళ కోసం ఉపయోగించుకోండి. అలాంటి వాళ్ళ కోసం తలుచుకుంటే మీకు ఏమన్నా ₹1 లాభం ఉంటుందా? అది ఉండదు. సరికదా మనం బీపీలు షుగర్లు పెంచుకొని అనవసరంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకొని వాళ్ళ గురించి అతిగా ఆలోచించి మన జీవితాలని పాడు చేసుకొని మన పిల్లల్ని, మన దగ్గర ఉన్న వాళ్ళని, మనకి మంచి చేసిన వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి మన ఆలోచనలన్నీ వాళ్ళ మీద పెట్టామనుకోండి, నష్టపోయేది మనమే. కల్లో ఉన్న ఆడవాళ్ళు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు గతంలో ఎవరి వల్లన్నా చెడు జరిగినా, ఎవరన్నా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నా, ఎవరైనా సరే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నా, మిమ్మల్ని అన్యాయంగా తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి అతిగా మాత్రం ఆలోచించకండి. ఇక్కడ భార్యాభర్తలే అవ్వచ్చు, స్నేహితులే అవ్వచ్చు, ఇద్దరు ప్రేమికులు కూడా అవ్వచ్చు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడకండి. మిమ్మల్ని వద్దు అని అనుకున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు అతిగా ఆలోచించాలి? మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలి? అంత విశాలమైన ప్రపంచంలో వాళ్ళ ఒక్కళ్ళే ఉన్నారా ఆలోచించడానికి? ఇంతమంది జనాల్లో మంచివాళ్ళు అనేవాళ్ళు ఉండరా? అంటే ఆ అమ్మాయి తప్ప మీకు జీవితంలో ఇంకొక అమ్మాయి దొరకదా? మోసం చేసిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి? అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు. కాబట్టి అమ్మాయిలైనా సరే ఒక అబ్బాయి మిమ్మల్ని మోసం చేశాడంటే వాడి గురించే పదే పదే ఆలోచించడం కాదు. వాడు నన్ను వద్దు అని అనుకున్నప్పుడు వాడి గురించి నేనెందుకు ఆలోచించాలని చెప్పేసి వాడిని తీసి పక్కన పెట్టేసి మీ పనులు మీరు చేసుకొని వాడి కళ్ళ ముందే మీరు హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి. ఎవడో ఏదో అన్నాడని మనం ఇంకా ఇంకా కుమిలిపోతూ బాధపడ్డాం అనుకోండి, వాళ్ళు మనల్ని చూసి చంకలు గుద్దుకుంటూ ఉంటారు. ఇది జీవితకాలం ఇలాగే ఆడవాలి, ఇది సుఖంగా ఉండకూడదని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు పాపం బాధలు పడి కష్టాలు పడిన వాళ్ళ మనసులో బాధ ఆపుకోలేక ఇలా బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఇలా చేశారు, అప్పుడు అలా చేశారు, నన్ను ఇలా అన్నారు, ఇలా అన్నారని ఏవో చెప్పుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఇంకా మన గురించి తెలియని వాళ్ళకి ఇంకొక నలుగురికి తెలియజేసినట్టు అవుతుంది. దానివల్ల మనం లోకు అవుతాం తప్ప వాళ్ళకి మాత్రం ఎక్కడా చీమ కుట్టినట్టు ఉండదు. కాబట్టి మనకు నచ్చని వాళ్ళ గురించి, మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవద్దు. ఈ నలుగురు దగ్గర వాళ్ళ గురించి చెప్పాము అని అంటే వాళ్ళని హైలైట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అలాంటి వాళ్ళ మొహం కూడా జీవితంలో చూడొద్దు. అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళి మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. వాళ్ళని వదిలేసిన తర్వాత మన జీవితం ఎంత హ్యాపీగా ఉంది అనేదే చూసుకోవాలి తప్ప వాళ్ళ గురించి పదే పదే ఆలోచించి మనసు మాత్రం పాడు చేసుకోకండి. అలాంటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీ పక్కన ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేసి మీ పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని మీరు మోసం చేసినట్టు అవుతుంది. ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించారని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కోపం వస్తుంది. నేను నిన్ను ఎంత బాగా చూస్తుంటే, ఎంత ఇదిగా చూస్తుంటే, నువ్వు ఎప్పుడు చూసినా అలాంటి వాళ్ళ గురించి, వదిలేసిన వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తామని మీ ఇద్దరి మధ్యన కూడా తగాదాలు వచ్చే పరిస్థితి. కాబట్టి జరిగిపోయింది గతం గతహ అనుకొని వదిలేసి మీకు నచ్చని వాళ్ళ గురించి మాత్రం దయచేసి ఎవరి దగ్గర మాట్లాడకండి. మీ మనసు మాత్రం పాడు చేసుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.